వాస్తవానికి బండి సంజయ్ని తీసేసినాడు కూడా. బండి సంజయ్ని తీయాలని నిర్ణయం తీసుకుని అక్కడ వాళ్ళు ఇక్కడున్న వాళ్ళ ఏజెంట్లకు వాళ్ళ స్లైడర్ హౌస్లకి ముందే సమాచారం ఇచ్చుకొని బండి సంజయ్ని తీస్తున్నాం కానీ కేసీఆర్ కోరిక మేరకు తీస్తున్నామని రాయండి ఇంత పథకం ప్రకారం. మీరే కారణం అంటారు. అదే చెప్తున్నా నేను, మీతో మ్యాచ్ ఫిక్సింగ్ బీజేపీ. అదే చెప్తున్నా నేను. అందుకని కవితను కూడా అరెస్ట్ చేయలేదు. నేను చెప్తున్నది అది కదా భరత్ అని చెప్పి లీకులు ఇచ్చి ఎందుకు వాళ్ళు చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఉన్నారు. కాంగ్రెస్ గెలిచినా ఇబ్బంది లేదు, మనకు తెలంగాణలో కేసీఆర్ పోవాలి, కేసీఆర్ని తీసేయాలి. కాంగ్రెస్ గెలిచినా పర్లేదు అనుకున్నారు. కాంగ్రెస్ గెలిపించింది మోడీ కదా, సీఎం రేవంత్ ముఖ్యమంత్రిని చేసిందే మోడీ కదా. రేవంత్ ముఖ్యమంత్రి మరి మీరు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలిస్తే కూడా ముఖ్యమంత్రి ఎవరు అసలు గెలిపించిందే మోడీ. రేవంత్ను గెలిపించిందే అన్ని రకాల సహాయ సహకారాలు అందించి గెలిపించిందే మోడీ. వీళ్ళ వాళ్ళు కదా. అదే చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ రూపంలో ఉన్న మోడీ ఏజెంటు ఇక్కడ రేవంత్ రెడ్డి. ఇట్స్ వెరీ క్లియర్. మరి అట్లయితే రాహుల్ గాంధీ ఎందుకు పొగుడుతున్నారు? అందుకే రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇస్తలేడు. మొన్న కూడా ఇంటర్వ్యూ ఇవ్వలే, కలవలే. దారముడి పోతుంటే మొన్న ఇట్లా దారముడి పోతుంటే మీ కెమెరామెన్నో లేకపోతే మీ రిపోర్టరో విజేస్తాం కదా, దాని ఫోటో తీసుకొని దాని పెద్ద ప్రచారం చేసుకొని పెట్టుకున్నాడు తప్ప పబ్లిక్ గా పొగిడాడు. రేవంత్ రెడ్డి టీం అద్భుతంగా చేసింది క్యాస్ట్ సెన్సస్ అన్నారు. సరే, చాలా పొగుడుతారు, మనకు తెలియదు ఇటువంటి ఏముంటాయో. కానీ అయితే నేను చెప్తుంది ఏంటంటే చాలా స్పష్టంగా ఒక పథకం ప్రకారం కేసీఆర్ను దెబ్బతీయడం కొరకు మోడీ ఎన్ని ప్లాన్ చేయాలో అన్ని ప్లాన్ చేసుకున్నాడు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు తీయండి. ఇప్పటి వరకు 3 సార్లు కొట్టుకపోయింది పోలవరం. దాదాపు 2500 కోట్ల నష్టం జరిగింది అంచనా ప్రకారం. ఎన్డీఎస్ఏ ఒక్కసారి పోయిందండి? పోయిందా? మేము కాళేశ్వరం పోయినాడు కుంగిందని చెప్పిన రోజు తెల్లవారి వరకు ఎన్డీఎస్ఏ వచ్చింది. మేము పిలవలే. వాస్తవానికి ప్రభుత్వంగా మేము పిలవాలి, మేము అడగాలి. మేము అడగకుండానే ఎన్డీఎస్ఏ వచ్చి కాళేశ్వరం కూడా పోకుండా హైదరాబాద్లో కూర్చొని 2 రోజులలో రిపోర్ట్ రాసినామని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నాకు ఇచ్చింది అని చెప్పి కిషన్ రెడ్డి రిలీజ్ చేసిండు. వాస్తవానికి ఎన్డీఎస్ఏ అనేది అంత పెద్ద ఇన్సిడెంట్ అయిన అనుకుంటే ఎన్ని రోజులు పట్టాలి? అడిగి చూసి రావాలి కదా. ఫస్ట్ ప్రాథమికమైంది కదా. అడిగి చూడలే, ఈయన కూర్చొని 2 రోజులు తయారు చేసి దాన్ని లీకేజ్ ఇచ్చి కేసీఆర్ని ఎట్లా దెబ్బ కొట్టాలి, కేసీఆర్ని ఎట్లా ఖతం చేయాలి ఈ ఎలక్షన్లో ఒక స్కీమ్ ప్రకారం చేశారు. నేను ఇంకోటి కూడా చెప్తాను మీకు. అంతకుముందు మొదలు చంద్రబాబుతో పొత్తు లేనప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2018లో ఎంత టైట్ చేసిండు మోడీ చంద్రబాబును. చేజ్ చేసి ₹1 కూడా ఈ నుంచి అటు తీసుకుపోలేని పరిస్థితిని కల్పించి ఖతం చేసిండు. మరి మొన్న ఎందుకు కాంగ్రెస్ ఆ రకంగా చేయలేకపోయింది? ఎందుకు చేయలేదంటావు? కారణం ఏంది? కాంగ్రెస్ ఎక్కడి నుంచి పైసలు వస్తున్నాయో కూడా మోడీకి తెలుసు. ఇంకోటి కూడా చెప్తాను మీకు. మోడీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ ఏటీఎం అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్కి అని చెప్పాడు. ఇక్కడి నుంచి మూటలు మహారాష్ట్రకు పోతున్నాయి అని చెప్పిండు కదా. ఆర్ఆర్ ట్యాక్స్ కూడా అన్నాడు కదా. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేడు? ఎందుకు ఐటీలో, ఎందుకు ఈడీలో పంపుతలేడు? ఎందుకు సిబిఐని పంపుతలేడు? ఈ జాలవా మోడీ రేవంత్ మధ్యన ఐక్యతకి ఈ చిహ్నాలు జాలవా? ఇంకా పొంగులేటి మీద కూడా చేసిరా? ఇది ఇప్పటివరకు బయట చెప్పిరా? ఎక్కడ కూడా మీరే తర్వాత కూడా అయింది. మీరు తర్వాత అయినప్పుడు మీరే చూపిస్తే అగో మెషిన్లు పోతున్నాయి, ఇంత పెద్ద మెషిన్లు పోతున్నాయి, కోట్ల రూపాయలు పైసలు అయినప్పుడు మరి ఏం లేవని చెప్పాలి కదా. ఏం లేకపోతే కూడా ఏం లేవని చెప్పాలి. ఇప్పుడు ఇలా సోదా చేసిపోయారు భయ్. సోదా చేసినా కానీ అట్లా ఏం దొరకలేదు అనుమానితం. సింపుల్ రాహుల్ గాంధీ ఎందుకు కామ్గా ఉన్నాడు? రాహుల్ గాంధీకి మోడీ శత్రువు. రాహుల్ గాంధీకి చేతగట్లే విషయం లేదు అక్కడ. రాహుల్ గాంధీకి నన్ను ముట్టుకునేంత విషయం లేదు, కనబడతలేదు. అంత పవర్ఫుల్ అన్నట్టే మరి రేవంత్ రెడ్డి. అవును, డెఫినెట్గా కదా. మోడీ ఉన్నాక పవర్ఫుల్గా ఏం చేస్తాడు? చంద్రబాబు మోడీలు ఇద్దరు మధ్య నిలబడిన తర్వాత ఎవరు కొట్టాలి ఇప్పుడు ఆయన్ని? ప్రజలు కొట్టాలి రేపు. కానీ ఏ సంస్థలు కొట్టలేవు. ఐడీలు, ఈడీలు, ఇంకోటి ఏవి రాలేదు. ముఖ్యమంత్రి చేంజ్ చేస్తుండే రాహుల్ గాంధీ. ఎట్లా చేస్తాడు? ఆయనతో ఏమవుతుంది? ఆయన మూటలు చూసి సంతోషపడుతున్నాడు. రేవంత్ రెడ్డి చేంజ్ చేస్తే ప్రభుత్వం ఆయన మూటలు చూసి ఆయన సంతోషపడుతున్నాడు. ఆయనకు అక్కర ఉంది. ఏముండని ఎవడోడు మూట తెచ్చినోడు గాడే ఉన్నాడు. రేపు వీని మార్చి ఇంకొని పెడితే ఆయనతో మూటలు రానిస్తాడో రానియడో మోడీకి తెలుసు, రాహుల్కి తెలుసు, ఇద్దరికి తెలుసు ఈ విషయాలన్నీ. ఆయన అట్లా నడుపుకుంటున్నారు. దిక్కులేక ఈయన దిక్కు లేదు, ఆయనకు సక్కలేదు, నడుపుకుంటున్నారు అంతే. ఏది కొడుకు సిగరెట్ తాగుతాడన్న తెలిసి తెలియనట్టుండే తండ్రిలాగా తెలిస్తే ఆయన గౌరవం పోతుంది, పరువు పోతుంది, వాడు ఎదురుగానే తాగుతాడని చెప్పుకొని ఉంటారు కదా. గా పద్ధతిలో నడుస్తుంది ఇప్పుడు వీళ్ళిద్దరికి.
మోడీకి రాహుల్కి ఈయనకు ఇప్పుడు 100 సీట్లు వస్తాయి అంటారు బీఆర్ఎస్. 100 సీట్లు వస్తే ఎవరు ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్ అవుతారా కేటీఆర్? కేసీఆర్ అవుతారు. 100% కేసీఆర్ అవుతారు. బట్ కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అని అనౌన్స్ చేశారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100%. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఆయన పార్టీకి. కేసీఆర్ గారు ప్రెసిడెంట్, కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి మాత్రం కేసీఆర్ అవుతారు. 100%. నేను అంటే కేటీఆర్ కూడా చెప్పింది కదా, కేటీఆర్ చెప్పింది కదా మాట స్వయంగా. రోజు ప్రతిరోజు సమయంలోనే కేటీఆర్ చేద్దాం. నేను ఏమంటున్నా, ప్రతిరోజు కేటీఆర్ స్వయంగా చెప్తున్నాడు కదా, ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అని కేటీఆర్ ప్రతిపన్యాసంలో ఇస్తుంటే మళ్ళీ మనం మాట్లాడేది ఇంకా వేరే కొత్తగా. కేటీఆర్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా పార్టీలు అందరూ? వర్కింగ్ ప్రెసిడెంట్గా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన నాయకత్వంలో కార్యనిర్వాహక ప్రెసిడెంట్ అంటే ఏం చేయాలనో అది 100% చేస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. సంవత్సరాల కాలంగా బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఎదుర్కోవడంలో, మోసపోతున్న ప్రజలకి, ఈ ప్రభుత్వం చేత దాడులకి, దుర్మార్గానికి గురవుతున్న ప్రజలకి అండగా నిలబడడంలో బ్రహ్మాండంగా ముందున్నాడు. ఒకళ్ళే గెలిచారు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి. మొన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఇంకా ఇప్పుడు గెలిచిన 11 మందిని మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వండి అంటున్నారు. ఎట్లా, ఏ కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు ఇది? 100% నేను కాన్ఫిడెంట్గానే చెప్పిన. నేను ఎప్పుడు కూడా నాకు ఏది పడితే అది మాట్లాడడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం, ఏదో మీడియా ఆనందం కొరకు మాట్లాడడం, పేపర్లో సెన్సేషన్ కొరకు మాట్లాడడం నాకు మొదటి నుంచి అలవాట్లేదు. మీకు కూడా తెలుసు, సీనియర్ రిపోర్టర్గా మీకు కూడా తెలుసు. సరే, ముఖ్యమంత్రి ఎందుకో పదే పదే తెలివితో ఒక మాటలు, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఇద్దరే ఉన్న బీజేపీ ఇక్కడికి వచ్చింది. కేవలం 24 మందితో ఉన్న కాంగ్రెస్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాజ్యం చేసింది. మా పాలనలో కూడా 18 మంది గెలిచిన 12 మంది వచ్చి కేవలం 6తో ఉన్న కాంగ్రెస్ మళ్ళీ 65 మంది వచ్చింది. ఇవన్నీ కూడా రాజకీయాలు సహజమైన విషయాలు, అది పెద్ద ప్రస్తావించే అంశం కూడా కాదు. ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోట కదా కాంగ్రెస్. అయితే అదే కంచుకోట అని చెప్పుకుని వాళ్ళు ఏదైతే చెప్పుకున్నారో 12 మేమైనాం మొన్న గత సంవత్సరం, గత 2018 నుంచి 23 వరకు. మొదటి దఫానే మేము డైరెక్ట్గా 9 గెలిచినాం. ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచిన ఒక అతను మొత్తం వచ్చిండు. 2 బై ఎలక్షన్స్లో 2 మేమే గెలిచినాం. కాంగ్రెస్ సీట్లు మేము గెలిచినాం. నల్గొండ జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక పార్టీ మొత్తం సీట్లను గెలుచుకున్న పార్టీగా మేమే రికార్డు సృష్టించినాం. ఇప్పటివరకు భారతదేశ ఇండిపెండెంట్ తర్వాత వచ్చిన రాజకీయ చరిత్రలో మెజారిటీ సీట్లను సాధించిన మొట్టమొదటి పార్టీ మేమే. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పుడు రోజు వార్తలే. ఇవాళ కూడా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ ఇన్వెస్టిగేషన్ పిలిచారు. ఆయన డిసెంబర్లో అప్పుడు ఆయన బీఎస్పీలో ఉన్నప్పుడు చేసిన కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు మీరు మొత్తం 600 మందిని మావోయిస్ట్ సింపథైజర్స్ పేరుతో ఫోన్ ట్యాపింగ్ అఫీషియల్గా చేసింది, అన్అఫీషియల్గా చేసింది, 2 కూడా ఉన్నాయంటారు. ఓకే, ఇవాళ మనం మొన్న కూడా వింటున్నాం, పత్రికల్లో కూడా వచ్చిన వార్తలు. ఇవాళ ప్రజెంట్ మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయి అనే విషయం. ఇవాళ ఉన్న మంత్రులు అది కాదు, ఇవాళ జరుగుతున్న విషయం చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్స్ అనేవి చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీకు ఫోన్ ట్యాపింగ్ అంటే జరుగుతుందండి, అది రొటీన్గా జరుగుతూనే ఉంటుంది, ఆఫీసర్లు చేస్తారు, దానికి మనకి ఏం సంబంధం? మరి మాది కూడా కదే కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది రొటీన్గా ఆఫీసర్లు చేస్తారు, అది మాకేం సంబంధం మంత్రులకి? ఈ ముచ్చట 6 నెలల క్రితమే కేసీఆర్ గారు చెప్పినారు, అదే ముచ్చట నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆయన అన్నాడు, అయ్యో మీ మొత్తం మీడియాలో, అన్ని మీడియాలో ఉంది కదా చాట్లో ఆయన అన్నది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ జరుగుతుంది, నేను మాట్లాడలేను దాని మీద అని అన్నారు. ఎందుకైంది? అన్ని కదా, అన్ని ఫోన్లలో అన్నిట్లో వచ్చింది కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణమైంది, అది ఆఫీసర్లు చేస్తారు, దానికి మాకేం సంబంధం, చేసుకుంటున్నారేమో ఇప్పుడు ఆఫీసర్లు అనే మాట. నాదైందా కాలేదా నాకు తెలియదు ఇంకా అన్నాడు. సింపుల్ మరి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వీళ్ళు మాట్లాడింది ఇంతకాలం నుంచి సినిమా యాక్టర్లు చేసిండ్రని, భార్యాభర్తలు చేసిండ్రని, వాళ్ళ రహస్య సంభాషణలు విన్నారని, వాళ్ళ బెడ్రూమ్ సంభాషణలు విన్నారని, నోటికి వచ్చిన పద్ధతిలో ఇవ్వబడి పడితే వాడు వాగిండు. వాస్తవానికి నా ఫోన్ ట్యాప్ అయింది అని సొంతంగా వాళ్ళు వచ్చి ఎవరు కంప్లైంట్ చేసిన వాళ్ళు లేరు. నా ఫోన్ ట్యాపింగ్ చేసి నాది నష్టం చేసిరు, నాకు నా వ్యాపార నష్టం జరిగింది, నా వ్యక్తిగత నష్టం జరిగింది, నా కుటుంబ ప్రైవసీ పోయిందని చెప్పిన మనిషి ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు బండి సంజయ్ చెప్పారు, ఒక్కరు కూడా లేరు. రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు నేనేమంటున్నా, కంప్లైంట్ ఇచ్చిన వాడు లేడు, పొలిటికల్ ఆరోపణలు తప్ప కంప్లైంట్ ఇచ్చిన వాడు లేడు. ఇవాళ సిట్టు కూడా కొంతమందిని పిలుస్తుంది, నోటీసులు ఇచ్చి మీ ఫోన్ ట్యాప్ అయింది రండి అని సిట్టే స్వయంగా. వాస్తవానికి మీరు ఏదైనా నష్టపోతే మీరు పోయి కంప్లైంట్ ఇవ్వాలి కదా. అంటే సిట్కి తెలిసింది కదా, ఒకటే చెప్తున్నా, మీకు ఏదైనా నష్టం జరిగింది అని భావిస్తే, మీ ఫోన్ ట్యాప్ జరిగి మీకు నష్టం జరిగితే మీరు బాధితుడు. సిట్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఐడెంటిఫై చేసింది. సింపుల్ భారత్. నేను ఏమంటున్నా, మీది ఏదైనా ఆస్తి పోయింది, పోతే మీరు చెప్పాలి.
మీరు చెప్పకుంటున్నారంటే మీరు దొంగ మొదలు, ఇక అది కూడా చెప్తున్నాను నేను. మీరు చెప్పకుండా దాచుకున్నారంటే మీరు ఏదో దొంగ ఇంటనే దాచుకోవాలి, మీ దొంగ సొమ్ము అయితే దాచుకోవాలి. దొంగ బంగారం తీసుకొచ్చి ఇవ్వడం పట్టకపోతే వేసుకపోతే చెప్పలేరు, దొంగ సొమ్ము తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంకోటి వచ్చేసుకపోతే మీరు చెప్పలేరు. మీరు చెప్పలేకపోవడం అనేది మీది ఒక బలహీనత. అక్కడే తెలిసిపోయింది అది జరగలేదని.